బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా ప్రజావేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ, నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు, మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు, రైతు బంద్ ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఊర్లను విడిచిపెట్టిండు, రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇవాళటి నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట, ఇవాళటి నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇగో ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం.